ఆధ్యాత్మిక, ధార్మిక ధారావాహిక ప్రసార కార్యక్రమాలకు మా శుభ స్వాగతం. వ్యాస మహర్షి గారు పురాణ వాంగ్మయమును వారు గ్రహించి ఈ లోక కళ్యాణం కోసం మనకు అనుగ్రహించి అందించారు. 7 సంహితలుగా 26,000 శ్లోకాలతో మహాశివతత్వాన్ని ప్రతిపాదించి మానవ కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం అనుగ్రహించాడు మనకు వ్యాస మహర్షి గారు అని సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకు తెలిపాడు. తపోక్షేత్రము, విజ్ఞాన క్షేత్రము, నైమిషారణ్యమున అద్భుతమైనటువంటి సుస్వర వేదనాదంతో మంత్రస్వహకారయుక్త యజ్ఞ ధూమముతో సత్రయాగ నిర్వహణ ఆ నైమిషారణ్యంలో రమణీయంగా, కమనీయంగా జరుగుతున్నది. ఆ నైమిషారణ్యం శోభిల్లుచున్నది. ఆ నైమిషారణ్యపు సాహితీ సభా వేదిక పైన పురాణ ప్రవచన కళా కోవిదుడైన సూత మహర్షి గారు సుఖాసీనులై మహాలింగ ఆవిర్భావ చరిత్ర కథను, లింగోద్భవమును గూర్చి, మరియు శివతత్వమును, మరియు శివరాత్రి మహాత్యమును కూడా మనకు వివరించారు వ్యాస మహర్షి గారని సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకు తెలిపాడు. కనుక మహామునులారా, శ్రద్ధగా ఆలకించుడి, ఆస్వాదించుడి అని ప్రారంభించాడు. పురాణ ప్రవరం శైవం పురాణం వేదసారజం. వేదసారమే ఈ శివపురాణం. అంటే ఋగ్వేద, యజుర్వేద, అధుర్వేణ వేదం అంటే వేదస్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. కనుక ఆ వేదస్వరూపమైనటువంటి యొక్క ఆ శివతత్వం అంటే వేద సారమంతా ఈ మహాశివపురాణంగా చెప్పబడ్డది. ఇందులో పరబ్రహ్మతత్వము, భక్తి, జ్ఞాన, వైరాగ్య, ముక్తి, శివతత్వాన్ని, మరియు లింగ ఆవిర్భావ చరిత్రమును, మరియు ప్రత్యేకంగా శివరాత్రి మహాత్యమును కూడా ఈ శివపురాణంలో ప్రతిపాదించబడినవి. ఇక ఒకరోజు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి యొక్క సనత్కుమారుడితో పరమశివ భక్తుడైనటువంటి యొక్క నందీశ్వరుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఒకనాటి కాలమందున శంఖచక్ర గదా పద్మ వనమాల పీతాంబరధరుడు, లక్ష్మీ సమేతుడు, గరుడ వాహనుడు, శ్రీ మహావిష్ణువైనటువంటి వారు యోగ నిద్రలో నుండగా సృష్టికర్త బ్రహ్మదేవుడు వైకుంఠలోకానికి అరుదించాడు. వారు వచ్చేసరికి హాయిగా శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండటం గమనించిన బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు: ఏమి ఈ శ్రీ మహావిష్ణువు యొక్క దురహంకారము! సకల లోక జీవ సృష్టికర్తనైన నేను వైకుంఠలోకమునకు అరుదంచితే నన్ను గుర్తించక, నన్ను గమనించక, నన్ను చూడక కపట నిద్ర నటిస్తున్నాడు. ఇతడికి ఎంతటి దురహంకారము! శ్రీ మహావిష్ణువునకు లోకారాధ్యుడైన నేను నన్ను చూసి కూడా గుర్తించడం లేదు, నన్ను పూజించడం లేదు, అర్చించడం లేదు, ఆరాధించడం లేదు. కనుక ఈ దురహంకారికి, ఈ కపట నాటక సూత్రధారికి నేను తప్పక ప్రాయశ్చిత్తము చేయవలసిందే అని ఆ కోపోద్రిక్తుడైనటువంటి యొక్క ఆ బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు: వత్సా విష్ణు మహామా ఆగతం కాలవేగత పితామహశ్చ జగత పాతాచ తవ వత్సక. ఓయ్ వత్స, ఓయి విష్ణుమూర్తి, నేను మానధనుడను మరియు అభిమానవంతుడను. కాలవేగముతో సమానమైనటువంటి యొక్క వేగంతో నీ వద్దకు వచ్చాను. సకల జీవ మానవాళ్లకు లలాటాన్ని లిఖించేవాడు, ఈ జగత్తును రక్షించేవాడను, సృష్టించేవాడను. నేను నీ వద్దకు వచ్చినప్పుడు నన్ను నీవు గుర్తించక కపట నిద్రతో, యోగ నిద్రలో ఉండి నన్ను నీవు గమనించటం లేదు. ఇందుకు పరిహారంగా నీకు తప్పక నేను ప్రాయశ్చిత్తమును విధించగలను అని ఆ బ్రహ్మదేవుడు విష్ణువుతో
అని పలికాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిరుమంద హాసంతో ఇలా అంటున్నాడు. మన్నాభికమలజ్ఞాతః పుత్రస్త్వం భాషసే వృధా. బ్రహ్మదేవా, నా నాభీకమలంలో నుండి జన్మించిన నీవు నాకు పుత్ర సమానుడివి, గురువెలా అయితావు? నేను నిన్ను గౌరవించటమేమిటి? నీవే నన్ను పితృభక్తితో ఆరాధించవలెను. ఈ సమస్త జగదాధారుడను జగత్పాలకుడను నేనే. ఈ సమస్త జగత్తు అంతా కూడా నాలోనే ఉన్నది. నీవు దురహంకారవై వ్యర్థ ప్రసంగములను ఆపుము. ఇంతటితో నీ యొక్క అసందర్భ ప్రలాపములను ఆపుము. ఇప్పుడే నేను నీకు ప్రాయశ్చిత్తమును విధించదను బ్రహ్మదేవ అని ముందుగా నీవెవరు, నీకున్న శక్తి ఏమిటి, మొదట నిన్ను నీవు గుర్తించుకోము. అనవసరమైనటువంటి దురహంకారంతో అసందర్భ ప్రేలాపములను పనికిరావు అని బ్రహ్మదేవుడు నీ నిందారోపణలు చేసుకుంటున్నారు. ఇలా బ్రహ్మదేవుణ్ణి విష్ణువు, విష్ణువును బ్రహ్మదేవుడు పరస్పరము కూడా నిందారోపణలు చేస్తూ ఈ విధంగా వాళ్ళు ఒకరినొకళ్ళు నిందారోపణ చేసుకుంటున్నారు అని బ్రహ్మమానస పుత్రుడైనటువంటి యొక్క సనత్ కుమారునితో ఆ పరమ శివభక్తుడైన నందీశ్వరుడు తెలుపుతున్నాడు అని సూత మహర్షి శౌనకాదులకు తెలిపాడు. ఇలా ఈ బ్రహ్మదేవుడికి విష్ణువునకు మాట పెరిగింది. చినుకు చినుకు పెరిగి గాలివానగా మారినది. ఇలా పరస్పరం వారోపవాదాలు తీవ్ర స్థాయికి చేరినవి. యుద్ధోన్మాదమునకు దారి తీసినవి. ఒకరిపై మరొకరు అస్త్రశస్త్రాలను ప్రయోగించుకుంటున్నారు. భీకరమైనటువంటి యుద్ధముగా మారినది. ఆ భీకర యుద్ధాన్ని చూసినటువంటి ఆ ప్రకృతి గతి తప్పినది. ప్రళయం సంభవిస్తుందా అన్నట్టుగా ఉంది. ఈ ఇరువురి యుద్ధాన్ని యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష, సాధ్య, దేవ, మానవ, భూత సర్వగణములన్నీ కూడా నిశ్చేష్టులై అయోమయంగా అగమ్యగోచరంగా ఏమిటి విపత్కర పరిస్థితి అని ఆలోచిస్తూ వారినే చూస్తున్నటువంటి యొక్క సమయంలో అప్పుడు సర్వగణములన్నీ కూడా నిశ్చయించుకొని ఇక్కడ మనం ప్రధానంగా ఏమిటంటే శివారాధన అంటికంటే అన్నిటికీ మూలమైనటువంటి వాడు ఆ శివుడు గనక ఆ శివుడి దగ్గరికి పోయి మనం ప్రార్థిద్దాము అనుకొని ఈ విధంగా ఆ సకల దేవతా గణములన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క దర్శనమునకు కైలాసమునకు బయలుదేరి ఆ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండ ఆ విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అష్టోకాప్లుతమేకమీశమనిశము రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండం వ్యాప్త దేహా ఫసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాలా కపర్థా కలిత శశికళాశ్చండకోదండహస్తా త్రియక్షారుద్రాక్షమాల సులలిత వపుశాంభవా మూర్తిభేద రుద్రా శ్రీరుద్రరూక్త ప్రకటిత విభావాన ప్రయచ్చంతు సౌఖ్యం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త
జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమః అని సకల దేవతా గణమంతా పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అంటూ ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి, ఇక్కడ బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా పరస్పరం ఒకరినొకరు నిందారోపణలు చేసుకుంటూ ప్రళయకాలం సంభవించింది, యుద్ధం జరుగుతున్నది. అలాంటి యొక్క సమయంలో మేమంతా కూడా మీ వద్దకు వచ్చాం. స్వామి, ఆ యుద్ధాన్ని ఆపండి, జగత్ కళ్యాణమును గావించండి, లోక కళ్యాణమును గావించండి అని చెప్పగానే అప్పుడు ఆ జగత్పతి ఆ పశుపతిని ఈ విధంగా ప్రార్థిస్తే అప్పుడు అంటున్నాడు, దేవతాగణం ప్రార్థించిన ప్రార్థనలన్నిటినీ కూడా శ్రద్ధగా ఆలకించిన వాడై తన యొక్క దివ్య దృష్టితో ఆ పరమేశ్వరుడు జగత్పతి పశుపతి ఆ ఉమాపతి తన దివ్య దృష్టి సర్వమును కూడా గ్రహించి అహంకారము ఎంతటి ప్రమాదకరము, ఎంతటి ఉన్మాదాన్ని ప్రేరేపిస్తుందో, ఎంతటి విషమ స్థితిని గడుపుతుందో అని సర్వమును గ్రహించినటువంటి ఆ త్రిశూలి త్రినేత్రుడైనటువంటి యొక్క ఆ పరమేశ్వరుడు మహాదేవుడు, యుద్ధమును నేను ఉపశమించగలను, మీరు వారిని శాంతింపజేయగలను, మీరు మీ నిజ నిజ దేశాలకు స్వస్థానమునకు వెళ్ళిపోమ్మని చెప్పాడు అని ఆ బ్రహ్మమానస పుత్రుడు సనత్ కుమారునితో ఆ పరమశివ భక్తుడైనటువంటి యొక్క నందికేశ్వరుడు ఆ మహాశివుడి యొక్క తత్వాన్ని తెలిపాడు. అని బ్రహ్మదేవునకు శ్రీ మహావిష్ణువుకు హోరాహోరిగా జరుగుతున్నది. ఒక్కసారిగా ప్రకృతి అంతా కూడా చీకటి ఆవరించినది. మేఘములు ఒక్కసారిగా గర్జించినవి, ఆకాశములో ఉరుములు మెరుపులు మెరిసినవి. మహానల స్తంభ విభీషణాకృతిర్బభూవ అఖండ, ఒక్కసారిగా అఖండ అద్వితీయ అజేయ అమోఘ దివ్య తేజోవంతమైనటువంటి యొక్క ప్రకాశవంతమైన దేదీప్యమానమైనటువంటి ఆది మధ్యాంతములు లేని నిరాకారమైనటువంటి యొక్క మహానల స్తంభము ఆవిర్భవించినది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణువు నిశ్చేష్టులై అలా సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నది. ఆ స్తంభము యొక్క ఆమూల అగ్రమును చూడటానికి అసలు కన్నులు చాటటం లేదు వారికి. ఈ విధంగా ఒకరినొకరు ఒప్పందం చేసుకున్నారు. ఒకరు పై అగ్రభాగాన్ని చూడాలి, మరొకరు అదో భాగాన్ని చూడాలి. అగ్రభాగాన్ని చూడటానికి అంగీకరించాడు బ్రహ్మదేవుడు. అతడు హంస రూపంలో పైకి వెళ్ళాడు, అంటే అగ్రభాగాన్ని దర్శించటానికి, ఆ లింగము యొక్క అగ్రభాగాన్ని దర్శించటానికి. ఇక అదో భాగానికి వరాహరూపుడైనటువంటి వాడై శ్రీ మహావిష్ణువు పాతాళానికి బయలుదేరాడు. అలా అగ్రభాగానికి బ్రహ్మదేవుడు, అదో భాగానికి శ్రీ మహావిష్ణువు చక్కగా పరిశోధనగా పరిశీలనగా ఆ భాగాలను తెలుసుకోవటానికి వెళ్ళారు. ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ మహాశివుణ్ణి తెలుసుకోవటం ఎవరి వశమైతుంది కనుక సృష్టి స్థితి సంహార తినోదాన అనుగ్రహ స్వరూపుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, అటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి యొక్క ఆ మహేశ్వరుడు ఎంత పైభాగమునకు వెళ్ళి చూచినను కూడా ఏమీ ఆ అంతు చిక్కటం లేదు బ్రహ్మదేవుడు. ఇక్కడ అదో భాగమును ఎంత చూచినా కూడా ఈతడికినూ అంతు చిక్కటం లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చిన్న ఉపాయమును వేశాడు. అలా పైభాగము నుండి వస్తున్నటువంటి ఒకానొక మొగిలి పువ్వు కనిపించింది. ఆ మొగిలి పువ్వును చూచి, అమ్మా నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? నేను బ్రహ్మదేవుడను, నేను తలుచుకుంటే ఏదైనా నిర్వహించగలను కనుక సర్వ అధికారములు నాకున్నవి గనక నీవు ఒక చిన్న అసత్యమును ఆడవలెను. ఏమిటి అంటే, ఈ శివుడి యొక్క లింగాకారమైనటువంటి యొక్క నిరాకార స్వరూపమైనటువంటి ఈ స్తంభాగ్రమును
నేను చూచినానని నీవు మహావిష్ణువు ముందర సాక్ష్యమును పలుకవలే అని ఆ మొగిలి పువ్వుకు చెప్పి, ఒకవేళ నీవు ఈ విధమైనటువంటి యొక్క సహకారాన్ని నాకు అందిస్తే నీకు అద్భుతమైనటువంటి మహా గొప్ప పదవిని, ఎందుకంటే నాకు అధికారం ఉంది కనుక నీకు పదవినిస్తాను అని చెప్తాను. కనుక ఎంతటి వాడికైనా పదవి, ధనము, అధికారము అనగానే వెంటనే వాళ్ళ యొక్క మనస్సు చల్లబడుతుంది. అందుకు అంగీకరించాడు ఆ మొగిలి పువ్వు. అలా వచ్చి కిందికి రాగానే శ్రీ మహావిష్ణువుతోని, మహావిష్ణువు అయ్యా నేను అగ్రభాగాన్ని చూచాను, ఇదిగో నా సాక్ష్యము మొగిలి పువ్వు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తనను తాను ఓటమిని అంగీకరించిన వాడై, నేను అధోభాగాన్ని చూడలేదు, అయితే బ్రహ్మదేవుడే గొప్పవాడు అనుకున్నటువంటి వాడై, అప్పుడు ఆ మొగిలి పువ్వు ఇలా చక్కగా చూస్తున్నటువంటి యొక్క సమయంలోనే ఆ అగ్రభాగము నేను చూడలేదు కదా, అయినను మొగిలి పువ్వు చెప్పినది, ఇక్కడ అధోభాగం చూడలేదు. ఆ మొగిలి పువ్వు చెప్పినటువంటి యొక్క సాక్ష్యము అంటే ఆనాటి నుండే ఈ అసత్య ప్రేలాపనలు ప్రారంభమైనవి. కనుక అది అసత్యం అనేటువంటిది ఎప్పుడైనా అసత్యాన్ని, అధర్మాన్ని వెంటనే నిగ్రహించగలిగినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. అది ఎప్పుడైతే మొగిలి పువ్వు ఆ యొక్క అసత్యాన్ని చెప్పిందో వెంటనే అతడు ఆ లింగ భాగము నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి వాడై బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి యొక్క 5 ముఖాలలో అహంకారపూరితమైనటువంటి యొక్క ఆ ఒక్క శిరస్సును ఖండించాడు తన త్రిశూలంతో. అప్పుడు మొగిలి పువ్వుకు చెప్పాడు, నీవు అసత్యాన్ని నమ్ముకున్నావు, సత్యాన్ని విస్మరించావు. కనుక ఈ సత్యాన్ని విస్మరించవలనందువలన నీవు ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ, ఏ విధమైనటువంటి యొక్క నా శివారాధనకు నీవు అనర్హురాలివి అని చెప్పగానే, ప్రభు, ఎందుకంటే సమస్తమైనటువంటి యొక్క జగత్తు ఆధారమైనటువంటి వాడు కేవలం అజ్ఞానమై అధికారం కోసమో, పదవి కోసమో, కేవలం ఒక అభిమానం కోసమో నేను ఆశించి ఈ విధమైనటువంటి యొక్క అసత్యమును చెప్పాను, నన్ను అనుగ్రహించమంటే మళ్ళీ అతడు అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకంటే దయార్ద్ర స్వరూపుడు కదా పరమేశ్వరుడు, అందుకని అనుగ్రహిస్తాడు. బ్రహ్మదేవుడికి కూడా చెప్తాడయ్యా, నీవు ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి దేవాలయాలు లేకుండా ఉందువు కాక. అందుకే ఇప్పటికీ మనకు బ్రహ్మదేవు ఆలయాలు లేవు అని మనకు ఒక నానుడి. కనుక ఈ విధంగా ఆ విష్ణుమూర్తి సత్యాన్ని గ్రహించినటువంటి వాడైనాడు. అందుకని ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా అసత్యము పనికిరాదు, అహంకారము పనికిరాదు అనేది మనకు ఈ శివపురాణ కథలో మనకు చెప్పబడ్డది. ఇది వ్యాస మహర్షి గారు మనకు చెప్పినటువంటిది. ఇది ఎవరు చెప్పారు అంటే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి యొక్క సనత్ కుమారుడికి శ్రీ పరమేశ్వరుడి యొక్క పరమభక్తుడైన నందీశ్వరుడు చెప్పాడు. కనుక ఇక్కడ ఎప్పుడైతే అసత్యము వలన మొగిలి పువ్వు, కేవలం అహంకారం వలన బ్రహ్మ విష్ణువాదులు కూడా తమ శక్తిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు. కానీ ఆ దయా సముద్రుడైనటువంటి యొక్క పరమేశ్వరుడు కరుణా సముద్రుడు గనక వారిని అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ ఎప్పుడు ఆయన ఆవిర్భవించాడంటే మాఘ బహుళ చతుర్దశి నిశీకాలంలో అర్ధరాత్రి, అదే మనందరం కూడా లింగోద్భవ కాలం అంటాం. కనుక ఆ లింగోద్భవ కాలాన్ని వదులు అప్పటి వరకు కూడా చక్కగా ఉపవాస దీక్షతో ఉండి జాగరణము చేస్తూ ఆ పరమేశ్వరుడికి అభిషేక ప్రియో శివ, ఆయనకి ఏమిటి ఆనందం అంటే కేవలం అభిషేకాన్ని చేస్తేనే చాలు ఆనందపడిపోతాడు. ఆయనకేమీ కూడా వజ్ర వైఢూర్య మరకత మాణిక్య నవర కోమేధికాలు ఇవ్వవలసిన అవసరం లేదు. కేవలం ఆయనకు అభిషేకం చేస్తే చాలు. ఆ అభిషేకాన్ని సమర్పిస్తేనే సంతోషించగలిగినటువంటి ఆ మహానుభావుడు పరమేశ్వరుడు. కనుక ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధన శివరాత్రి నాడు మనం చక్కగా నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః,
హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః అని ఈ విధంగా ప్రార్థిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అని అభిషేకించి చక్కటి పూలతో పత్రితో ధూపదీప నైవేద్యములతో అర్చించి ఆరాధించి భక్తితో సేవించి భజించి కీర్తించి ఆ స్వామి యొక్క అర్చన ఆరాధనలు కనుక మనం పరిపూర్ణమైనటువంటి హృదయాంతరాళాల నుండి అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖంగా గనక ఆ భగవంతుణ్ణి గనక నిరంతరం ఆ శివరాత్రి నాడు గనక హా ఓం నమ శివాయ అనుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి మనం భజిస్తే కీర్తిస్తే ధ్యానిస్తే ఆరాధిస్తే సేవిస్తే నమస్కరిస్తే ప్రదక్షిణం చేస్తే ఒక్క పత్రిదళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక్క బిల్వదళాన్ని పెడితేనే చాలు అనంతంగా త్రిజన్మ పాప సంహారం అన్నాడు కనుక పాపము నశించిపోతుంది ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇటువంటి యొక్క గొప్ప మహాత్యము మనకు శివరాత్రి మహాత్యములో ఏమి తెలుస్తుంది అంటే మనిషి అన్నవాడు తన అహమును అహంకారము ఉండకూడదు కనుక ఈర్ష్య ద్వేషం కక్ష కార్పణ్యం పగ అహంకారం అసత్యం అధర్మం అవినీతి ఇవన్నీ కూడా మన సంబంధించినటువంటి యొక్క బలహీనతలు కనుక భగవంతుణ్ణి చేరుకోవాలి భగవంతుణ్ణి ఆరాధించాలి భగవంతుణ్ణి సేవించాలి భగవంతుణ్ణి నమస్కరించాలి అనుకున్నటువంటి వాడు రజస్తమో గుణములను విసర్జించి సత్వగుణ ప్రధానుడై చక్కగా ఆహార విహారాలు చెప్పారు అందుకే మనవాడు ఎందుకంటే ఆహారం అనేటువంటిది ఆ రోజు పనికిరాదు ఆహారము తింటే వచ్చేది ఏమిటి అంటే చాలా కడుపు నిండా తింటే వచ్చేది నిద్ర చాలా నిద్రపోతే వచ్చేది మళ్ళీ ఆకలి కనుక ఈ రెండిటిని అంటే ఎవరైతే ప్రాపంచికమైనటువంటి యొక్క విషయాల మీద భోగాల మీద విలాసాల మీద సుఖాల మీద ఆనందాల మీద దైహికమైనటువంటి సుఖాల మీద ఎవరైతే వ్యామోహము వీడతారో వారు ఈశ్వరుడికి దగ్గరైతారు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు కనుక మన పెద్దలు అందుకే నాయన ఉపవాసం ఉండండి జాగరణ చేయండి ఈశ్వరుణ్ణి ధ్యానించండి ఈశ్వరుణ్ణి కీర్తించండి లింగోద్భవ కాలం వరకు కూడా ఇతరత్రమైనటువంటి యొక్క వ్యాపకాల వల్ల కాలక్షేపము చేయకుండా కేవలం శివాలయాలలో లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి యొక్క దేవతార్చన కలిగినటువంటి యొక్క మీ దేవత గదిలో ఆ స్వామిని చక్కగా పరమేశ్వరుణ్ణి పూజించండి ఆరాధించండి అర్చించండి ధ్యానించండి భజించండి సేవించండి చక్కగా ఈశ్వర అనుగ్రహమును పొందండి ఇటువంటి గొప్పనైన మహోన్నతమైనటువంటి అఖండ అజేయ అద్వితీయ అమోఘమైనటువంటి దేదీప్యమానమైన దివ్యమైనటువంటి యొక్క ఆ సౌందర్యమైనటువంటి ఆ శివారాధన ఆ శివుణ్ణి ఆరాధించి ధరించి ఆ శివానుగ్రహమునకు పాత్రులవుదురుగాక అని ఆ సూత మహర్షి శౌనకాదులకు తెలియజేశాడు మరొక భాగంలో మరో అంశంతో మళ్ళీ మనం ఈ సుప్రభాతం అఫీషియల్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర